హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్గా మాస్ రాజా రవితేజ గారి కొత్త మూవీ మాస్ జాతరకు సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అది ఎలా ఉంది, బాగుందా బాలేదా, ఆల్ మిక్స్ ఫ్రూట్లా ఉందా, నా ఒపీనియన్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాస్ జాతర ట్రైలర్ అయితే కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ మూవీకి ఏదైతే ఎలిమెంట్స్ కావాలో అవన్నీ ఉన్నాయి. కంప్లీట్ మాస్ అన్నట్టు ఉంది. మూవీలో ముఖ్యంగా చెప్పాలంటే యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, వింటేజ్ రవితేజ గారి లుక్స్ కానివ్వండి, డాన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఒక మాస్ కమర్షియల్ మూవీకి ఎలాంటి ఎలిమెంట్స్ కావాలో అవన్నీ కంప్లీట్ ప్యాక్ లా మనకు కనిపిస్తుంది. అయితే ఈ మూవీ యొక్క ట్రైలర్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. ఈ మూవీ ఏంటంటే ఒక మాఫియా గ్యాంగ్ ఉంటుంది. ఇది ఏం చేస్తాయంటే, ఈ మాఫియా గ్యాంగ్ ఏం చేస్తాయంటే డ్రగ్స్ అంటే గంజాయి ఏదైతే ఉంటుందో లోకల్ గా దొరికే గంజాయిని స్మగుల్ చేస్తూ ఉంటుంది త్రూ ట్రైన్స్ ద్వారా. అయితే రైల్వే ఇన్స్పెక్టర్ గా ఉన్న రవితేజ గారు దీన్ని ఎలా ఆపారు, ఏం చేశారు అనేది కంప్లీట్ స్టోరీ. అది మనం మూవీ చూసిన తర్వాతనే తెలుసుకోగలుగుతాం. ఇందులో రవితేజ గారి కామెడీ టైమింగ్ కానివ్వండి, వింటేజ్ లుక్స్ కానివ్వండి, వింటేజ్ జోక్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి బాగానే ఉంది. బాగానే అంతే. సాంగ్స్ కూడా ఈడియట్ లోని ఒక సాంగ్, ఆ సాంగ్ కూడా ఒక వైబ్ ని తీసుకొస్తుంది. ఆ బీజిఎం వల్ల ఇంకొంచెం బాగుంది అన్నట్లు క్లియర్ గా అయితే కనిపిస్తుంది. అయితే నాకు ఒక్కటి అర్థం కాదు ఇందులో ఏంటంటే, ప్రతి ఒక్క డైరెక్టర్ చేస్తున్నారా లేకుంటే హీరోస్ వింటేజ్ లుక్ అని చెప్పి వింటేజ్ రవితేజ, వింటేజ్ ఇంకో ఏదో యాక్టర్ అని చెప్పి ఆ లుక్స్ కోసం ఎందుకు ట్రై చేస్తున్నారు అని చెప్పి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వింటేజ్ అంటే కేవలం లుక్స్ మాత్రమే కాదు, లేకుంటే వింటేజ్ రవితేజ అని చెప్పి ఆ మూవీలో ఉన్న జోక్స్ ని ఈ మూవీలో ఈ ట్రైలర్ లో చూడండి, వెంకీ కాంబినేషన్ కనిపిస్తుంది. ఈ మూవీలో విక్రమార్కుడు లోని ఒక సీన్ కనిపిస్తుంది. ఈ మూవీ క్రాక్ ని చూసినట్టు కనిపిస్తుంది, దమ్మును చూసినట్టు కనిపిస్తుంది. అన్ని మూవీస్ కలిగితే ఈ మాస్ జాతరలో ఉంది. ఆల్ మిక్స్ ఫ్రూట్ జాల నాకైతే అలానే అనిపించింది. ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగా అనిపించింది. అసలు వింటేజ్ అంటే ఏంటి? వింటేజ్ అంటే పాత మూవీస్ లో ఉన్న సీన్స్ దుప్పుకొచ్చి ఇడబెట్టి ఆ సీన్స్ మళ్ళీ తీస్తే దాన్ని వింటేజ్ అంటారా? దాన్ని అన్నారు వింటేజ్. దేన్ని అంటారు? వింటేజ్ అంటే పాత మూవీస్ లో ఉన్న కామెడీ సీన్స్ కాకుండా ఆ స్టైల్లో అలాంటి కామెడీ పండించడం, ఆ స్టైల్లో మూవీస్ ఉండడం, స్క్రిప్ట్స్ ఉండడం, ఆ స్టైల్లో డైలాగ్ డెలివరీ కానివ్వండి, యాక్షన్ సీన్స్ కానివ్వండి, అది ఏదైనా పర్లేదు ఆ స్టైల్లో ఉంటే దాన్ని వింటేజ్ లుక్ లో తీసుకొచ్చారు. వింటేజ్ మూవీలా ఉందని అంటారు. ఆ సీన్ లో అలాగే దొక్కొచ్చి ఇలా పెడితే అది వింటేజ్ అన్నారు, కాపీ అంటారు. అది వింటేజ్ కాదు. అది ఒక్కసారి చూస్తే ఆ దాన్ని చెడగొట్టద్దు, ఆ ఫ్లేవర్ ని చెడగొట్టద్దు. అది ఏదైతే ఉంటుందో అది చూసినాం అనుకోండి బాగా అనిపిస్తుంది. దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తే ఆ జోక్స్ కి నవ్వడం కాదు, ఇదేంట్రా క్రింజ్ అన్నట్టు ఉంటది. నాకైతే అలానే అనిపించింది. రెగ్యులర్ గా చెప్పాలంటే రవితేజ గారి మూవీస్ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఉన్నాయి. క్రాక్ తర్వాత అది ఏమంటారు, ధమాకా మూవీ వచ్చింది, అది పర్లేదు. క్రాక్ పర్లేదు. ఆ తర్వాత వచ్చిన మూవీస్ అన్ని వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అయితే పాపం రవితేజ గారు కూడా ఎక్స్పెరిమెంట్స్ వైపుకు వెళ్ళారు, కొత్తగా ట్రై చేద్దామని చూశారు, కానీ ఆయనకు వర్కౌట్ కాలేదు. దీంతో మళ్ళీ రవితేజ గారు తన బలం ఏదైతే ఉందో యాక్షన్ విత్ కామెడీ అని చెప్పి ఆ జానర్లోనే మూవీ అయితే తీసుకొచ్చారు. కొంచెం క్రాక్ లా, ధమాకాలా ఇవన్నీ అయితే కలిపి నాకైతే కనిపిస్తుంది ఈ మూవీ అయితే. ట్రైలర్ అయితే ఒక రొటీన్ కమర్షియల్ మూవీకి ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో అవే ఉన్నాయి, కొత్తగా అయితే ఏం లేదు. కానీ ఈ మూవీ మరి రిలీజ్ అయిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం. మాస్ కి సంబంధించి ప్రతి ఒక్క ఎలిమెంట్ అయితే ఉంది. చూద్దాం మరి ఇది వర్కౌట్ అవుతుందా కాదా అనేది. 31st అయితే ప్రీమియర్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. 6th తర్వాత ఫస్ట్ రోజు అయితే రిలీజ్ అవుతుంది. ఆ రోజు కూడా మూవీ చూసి మనం రివ్యూ ఇవ్వడానికి ట్రై చేద్దాం. మూవీ అయితే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది ట్రైలర్ అయితే. ఎందుకంటే రొటీన్ లానే ఉంది. రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏదైతే మూవీకి ఉంటాయో అవే ఉన్నాయి. వింటేజ్ అని చెప్పి దాన్ని చెడగొడుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది. వింటేజ్ అంటే కొత్తగా ఏదైనా ట్రై చేసి ఆ విధంగా మూవీ ఉంటే బాగుంటుంది, కానీ ఆ సీన్స్ ని మళ్ళీ తీసుకొచ్చి వింటేజ్ అంటే అది వింటేజ్ లా ఉండదు. దొప్పుకొచ్చి ఇక్కడ పెడితే మళ్ళీ అంటే మనమే మళ్ళీ మన క్యారెక్టర్ మళ్ళీ చేస్తే అది బాగుండదు ఒక సటన్ తర్వాత. దాన్ని ఏదంటే ఆ స్టైల్లో కొత్తది, అలాంటి కొత్త చేస్తే బాగుంటుంది, దాన్నే పట్టుకొచ్చి చేస్తే బాగుండదు అని చెప్పి నాకు అభిప్రాయం. మీకు చెప్పండి, ఈ మూవీ ట్రైలర్ ఎలా అనిపించింది? బాగా అనిపించిందా, బాగాలేదనిపించిందా, లేక ఏదో యావరేజ్ అనిపించిందా? మీ ఒపీనియన్స్ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చిందైతే నచ్చింది, లేకుంటే దీంతో పాటు మూవీకి ఎవరెవరు వెళ్తున్నారు మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి మన ఛానల్లో కరెంట్ ఇష్యూస్ తో పాటు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. నా యొక్క ఒపీనియన్స్ తెలుపుతూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.